వీక్ అవ్వచ్చు, కొన్నిసార్లు బాడీ వీక్ అవ్వచ్చు, కానీ స్పిరిచువల్గా మాత్రం మనం వీక్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మీయంగా బలహీన పడ్డామంటే అదే మన పతనానికి ప్రారంభం. శరీరం ఒకవేళ వీక్ అయినా దేవుడు స్వస్థపరిచి తిరిగి బలపరుస్తాడు. మానసికంగా ఒకవేళ వీక్ అయినా దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడుపుట ద్వారా నీవున్న కృంగుదల నుండి బయటకు వస్తావు. కానీ ఆత్మీయంగా వీక్ అయితే మాత్రం డోంట్ టేక్ ఇట్ లైట్. దాన్ని మాత్రం నిర్లక్ష్యపరచడానికి వీలు. కొన్నిసార్లు చూడండి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వీ కీప్ నెగ్లెక్టింగ్, వీ కీప్ ఇగ్నోరింగ్. పర్లేదులే, తర్వాత చూసుకుందాం, టెస్ట్కి మళ్ళీ వెళ్దాంలే, డాక్టర్ అపాయింట్మెంట్ మళ్ళీ తీసుకుందాంలే అని ఆలస్యం చేస్తూ ఉంటాం. ఆరోగ్య విషయాల్లో ఆలస్యం చేసినట్లుగా కొన్నిసార్లు మానసికంగా కొంతమంది చాలా డిప్రెషన్ గుండా వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధంగా ఇఫ్ యూ అండ్ we are weak spiritually, ఆత్మీయంగా మనం బలహీన పడితే దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఒకవేళ నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నీవు వెళ్తున్నట్లయితే నీవు చేయాల్సింది ఒకటే, మనస్సు ప్రభువు మీద ఆనుకొనుట. దేవుని మీద మనం ఆనుకోగలిగితే మనం నెమ్మదిగా ఉంటాము. అంత మాత్రమే కాదు, దట్ షోస్ దట్ వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. అంతా నా చేతిలో ఉంది అన్నట్లుగా నేను ప్రవర్తిస్తున్నానంటే అర్థం ఏంటంటే నేను దేవుని చేతికి నా పరిస్థితి నేను అప్పగించలేదు అని. నేను నెమ్మదిగా లేకుండా రెస్ట్లెస్ అయిపోతూ స్ట్రెస్ అయిపోతున్నానంటే అర్థం ఏంటంటే నా భారం నేనే మోస్తున్నా, నా భారం నేను ప్రభువు మీద